ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటచం ఉద్యోగ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఈ యొక్క నెల రోజులు కూడా మనం ఎంతో కష్టపడడం అనేది జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ కోసం. సో హెవీ సిలబస్ అయినప్పటికీ కూడాను వీటిని మనం ఏదో విధంగా కంప్లీట్ అయితే చేసుకోగలిగాం. అంతేకాకుండా ఎగ్జామ్స్ను కూడా బాగా అటెంప్ట్ అయితే చేసాము. ఓకే, ఎస్టర్డే మనకు జరిగిన ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం మనకు ఈ అభ్యర్థులందరినీ కూడా తికమక పెట్టే విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈజీగా ఉంది కదా క్వశ్చన్ పేపర్ అని చెప్పి ఆన్సర్ పెట్టామా మార్క్ అనేది ఎగిరిపోతుంది. అంత టఫ్గా ఇచ్చాడనమాట కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా వరకు కూడా. సో ఓకే, సో ఎస్టర్డే ఎగ్జామ్ కూడా బాగానే జరిగింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ తాలూకా ఫలితాలు అనేవి మనం చూస్తే 20వ తారీఖున అయితే రిలీజ్ అవుతాయని చెప్పి సమాచారం. కొన్నిటికి కీస్ని అయితే ఆల్రెడీ రిలీజ్ చేశాడు, ఫైనల్ కీస్ కూడా. ఓకే, ప్రాథమిక కీస్లో ఉన్న మిస్టేక్స్ని అభ్యర్థుల నుంచి స్వీకరించుకొని వాటిని మనకు ఫైనల్ కీలో మార్పు అయితే చేయడం జరిగింది. చాలా వరకు కూడా అభ్యర్థులకి మార్క్స్ అనేవి కలవడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా సరే డిస్ట్రాక్షన్ పోస్టులు ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి. సో చాలా వరకు కూడా ఆప్షన్స్ అనేవి చేంజ్ అయితే అయ్యాయి. ఓకే, ఎస్టర్డే ఎగ్జామ్స్ వల్ల నేనైతే వీడియో అయితే అప్లోడ్ అనేది చేయలేకపోయా. ఓకేనా, సో ఈ యొక్క స్కానింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైతే అయిపోతుంది. ఓకే, సో గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓఎంఆర్ సీట్లకు సంబంధించి స్కానింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైతే అయింది. రోజుకి సుమారు 4 లక్షల పైగా మనకు ఈ యొక్క కాపీస్ని అయితే స్కానింగ్ అనేది చేస్తున్నట్లుగా సమాచారం అన్నమాట. ఈ టోటల్గా ఎగ్జామ్కి సంబంధించి చూస్తే 19,74,000 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. ఓకే, మొత్తం టోటల్ ఎగ్జామ్ సంబంధించి 19,74,000 మంది అభ్యర్థులు అయితే హాజరవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పేపర్ అనేది సో సివిల్స్ తరహాలోనే మనకు ఉండడం అయితే జరిగింది. ప్రతి ఎగ్జామ్ పేపర్ కూడా అదే తరహాలో ఇచ్చాడు. ఎక్కడా కూడా మనకు ఈజీగా మరి అంత ఈజీగా ఇచ్చినట్టుగా అయితే లేదు. ఎక్కడ పట్టుకోవాలా ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో అభ్యర్థులను అక్కడ పట్టుకోవడం జరిగింది. సో చాలా టఫ్గానే ఇచ్చారు క్వశ్చన్ పేపర్స్ అనేవి. అభ్యర్థులను బాగా తికమక పెట్టే విధంగా క్వశ్చన్స్ని అయితే రూపొందించడం జరిగింది. సో ఎక్కువగా మనకు ఆలోచించి పెట్టగలిగే సామర్థ్యం ఎవరైతే ఉందో ఓపికతో, సో వారే ఇక్కడ మంచి స్కోర్ సాధించేందుకు వీరైతే అవకాశం అయితే ఇచ్చారన్నమాట. ఓకే, సో హెవీ కాంపిటీషన్ నేపథ్యంలో వీరు ఈ విధంగా ప్రశ్నపత్రాన్ని అయితే రూపొందించారు. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మేబీ ఇక నుంచి జరగబోయే వాటన్నిటికీ కూడా ఇలాగే ఉండొచ్చు అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. సో జనవరి 1 నుంచి మళ్ళీ మనకు ఎగ్జామ్స్ సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుందంట. సో ఈ యొక్క ఎగ్జామ్స్లో మీరు ఏదైతే పెర్ఫార్మెన్స్ చూపించారో అదే తరహాలో మళ్ళీ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.